మరి ప్రజలను అడగండి. మొత్తం అందరూ కట్టకట్టుకొని బీజేపీకే మద్దతు ఇస్తుంటే వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? నేరుగా బీజేపీ పార్టీకే ఓట్లేయచ్చు కదా. ప్రజలను అడగండి. దేశం మొత్తం మీద బీజేపీ పార్టీకి అర్థము బీజేపీ పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీ లేకపోయినా బీజేపీ పార్టీ వీళ్ళల్లోనే ఉంది. ఎవరిలో? బాబు, జగన్, పవన్. బి అంటే జే అంటే పి అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో ఇక బీజేపీ ఎందుకు? వీళ్ళ ముగ్గురు ఉంటే సరిపోయింది కదా. వీళ్ళ ముగ్గురు ఉంటే ఇక బీజేపీతో అవసరం ఏముంది? ఈ ముగ్గురు ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళకే బారిస్ అయిపోయాయి. ఇక బీజేపీ రాజ్యం ఏలుతుంది, బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రజలకు చెప్పాలి. ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్తనైనా ఈ విషయం ప్రజలలోకి తీసుకువెళ్ళాలి. ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. వైసీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది, టీడీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది. మరి ఆ సంబడానికి వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి? బీజేపీ పార్టీకే ఓట్లు వేయొచ్చు కదా. అడగండి, ప్రజలకు చెప్పండి. మనకు కావాల్సింది మన ప్రజల కోసము, మన హక్కుల కోసము కొట్లాడే నాయకులు తప్ప ఇలా బీజేపీకి ఊడిగలు చేసే వాళ్ళు కాదు.